అనిమల్ ఫామ్ అనే నావెల్ ఒక పొలిటికల్ సెటైర్. ఇది ఒక అలిగారికల్ నావెల్ కూడా. ఇట్ ఈజ్ ఏ ఫెబుల్ ఆల్సో. ఇది ఒక ఫెబుల్, గుర్తుంచుకోండి. ఇట్ వాజ్ రిటన్ బై జార్జ్ ఆర్వెల్. ఈ అనిమల్ ఫామ్కి సంబంధించి నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేశాను. చూద్దామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఇన్స్పైర్డ్ జార్జ్ ఆర్వెల్ టు రైట్ అనిమల్ ఫామ్? ఏ, ద ఫ్రెంచ్ రెవల్యూషన్. బి, ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సి, the Russian Revolution of 1917. D, the American Civil War. The Russian Revolution of 1917 జార్జ్ ఆర్వెల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన అనిమల్ ఫామ్ని రాశారనమాట. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పిగ్ హూ ఒరిజినల్లీ ఇన్స్పైర్స్ the revolution on the farm? A, Napoleon. B, Squealer. C, Snowball. D, Old Major. ఎవరు బాగా ఇన్స్పైర్ చేస్తారంటే ఈ అనిమల్ ఫామ్లో రెవల్యూషన్ తీసుకురావడానికి ఓల్డ్ మేజర్ అనే పిగ్ అనమాట. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మ్ బిఫోర్ ది అనిమల్స్ టేక్ ఓవర్? A, Manor Farm. B, Liberty Farm. C, Animal Republic. D, Utopia Farm. యాక్చువల్గా వీళ్ళు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అనిమల్స్ ఆ ఫామ్లో వీళ్ళు అనిమల్ ఫామ్ అని మార్చేస్తారు కదా దాని పేరు. మరి వీళ్ళు టేక్ ఓవర్ చేసే కంటే ముందు ఆ ఫామ్ నేమ్ ఏంటి అంటే మేనర్ ఫామ్. అది దాని పేరేంటి? మేనర్ ఫామ్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, what song does Old Major teach the animals? A, Freedom Bells. B, Beasts of England. C, Workers Anthem. D, Animal Liberty. The right answer is Beasts of England. B is the right answer. Next question, which pig becomes the main dictator by the end of the novel Animal Farm? A, Snowball. B, Napoleon. C, Squealer. D, Moses. ఎండ్ ఆఫ్ ద నావెల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ ద నావెల్కి ఈ అనిమల్స్ అన్నీ కూడా వాళ్ళు రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎందుకు? ఈ మనుషులు మనకి అసలు ఆహారం పెట్టట్లేదు, మనల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆ ఫామ్ని మొత్తం టేక్ ఓవర్ చేస్తారు. కానీ లాస్ట్కి ఏమవుతుంది? ఈ నెపోలియన్ అనే పిగ్ ఏం చేస్తుంది? నెపోలియన్ అనే పిగ్ ఇది డిక్టేటర్ అయిపోతుంది లాస్ట్కి. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెపోలియన్ బికమ్స్ ద మెయిన్ డిక్టేటర్ బై ది ఎండ్ ఆఫ్ ద నావెల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పిగ్ ఈజ్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ బై నెపోలియన్స్ డాగ్స్? విచ్ పిగ్ ఈజ్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ బై Napoleon's dogs? A, Old Major. B, Squealer. C, Moses. D, Snowball. The right answer is D, Snowball. Snowball is driven out of the farm by Napoleon's dogs. ఎందుకంటే నెపోలియన్ దగ్గర ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు అందుకన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మర్ originally in charge of the farm? A, Mr. Jones. B, Mr. Pickington. C, Mr. Frederick. D, Mr. Whymper. The right answer is A, Mr. Jones. Next question, which animal is known for repeating I will work harder? A, boxer. B, clover. సి బెంజమిన్, డి మోలీ. ఈ బాక్సర్ అనేది ఒక హార్స్ అనమాట. ఈ బాక్సర్ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి అయినా సరే,
ఎలాంటి పని అయినా సరే ఇప్పుడు కూడా ఏం చెప్తుంటుందంటే అది ఐ విల్ వర్క్ హార్డర్ అంటుంది. అది దాని యొక్క పర్సనల్ మోటో అనమాట. కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ రిప్రజెంట్స్ ద రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇన్ ద నావెల్? ఏ స్నోబాల్, బి నెపోలియన్, సి మోసెస్, డి స్క్వీలర్. Moses represents the Russian Orthodox Church in the novel. So C is the right answer. Next question. What is the final name of the farm at the end of the novel? A. Liberty Farm, B. Napoleon Farm, C. Animal Farm, D. Manor Farm. ఏం చెప్పండి, ఏమవుతుంది ఈ నావెల్లో? ఇప్పుడు స్టార్టింగ్లో ఆ ఫామ్ నేమ్ ఏంటి? మేనర్ ఫామ్ కదా. కానీ మధ్యలో అనిమల్స్ ఏం చేస్తాయి, వాటిని టేక్అవుట్ చేసుకునేసి అనిమల్ ఫామ్గా మారుస్తాయి. లాస్ట్కి మళ్ళీ ఏమవుతుంది, ఈ అనిమల్స్లో యూనిటీ ఉండదు, నెపోలియన్ డిక్టేటర్ అయిపోతుంది. లాస్ట్కి మళ్ళీ ఆ ఫామ్ పేరు మేనర్ ఫామే అవుతుంది మళ్ళీ. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమాండ్మెంట్ రిమైన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద నావెల్? A. No animals shall kill any other animal. B. All animals are equal. C. All animals are equal, but some animals are more equal than others. D. No animal shall sleep in a bed. The right answer is C. All animals are equal, but some animals are more equal than others. యాక్చువల్గా ఈ కమాండ్మెంట్ ఏంటంటే ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్. కానీ పిగ్స్ ఏంటంటే లేదు మేము మీకంటే అన్ని అనిమల్స్ ఈక్వలే, కానీ కొన్ని అనిమల్స్ మిగతా అనిమల్స్ కంటే మోర్ ఈక్వల్. ఎందుకు? పిగ్స్ కోసం అది మోడిఫై చేసుకుంటుంది అనమాట అది కమాండ్మెంట్. నెపోలియన్ అందుకే అది డిక్టేటర్ అవుతుంది అనమాట అది లాస్ట్లో. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్, బట్ సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. ఈ కమాండ్మెంట్ ఎవరికి ఫేవర్ చేస్తుంది? పిగ్స్కి ఫేవర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద పిగ్ known for manipulating language and spreading propaganda? A. Napoleon, B. Squealer, C. Boxer, D. Moses. The right answer is Squealer. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు, మ్యానిపులేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అనిమల్ ఈజ్ skeptical and cynical throughout the novel? A. Boxer, B. Clover, C. Benjamin, D. Muriel. The right answer is Benjamin. ఇది త్రూఅవుట్ ద నావెల్ ఎప్పుడు కూడా స్కెప్టికల్గా సినికల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మిస్టర్ వింపర్స్ రోల్ ఆన్ ద ఫార్మ్? A. Labor superior, B. Trader between animals and humans, C. Propagandist, D. Spy. His role in the novel is a trader between animals and humans. Mr. Whymper is a trader between animals and humans. So B is the right answer. Next question. What happens to Boxer after he collapses? A. He retires peacefully. B. He is taken to a vet and saved. C. He is sent to a knacker's ad to be slaughtered. D. He is made a leader. చెప్పాను కదా, బాక్సర్ అనేది ఒక హార్స్. దీని పర్సనల్ మోటో ఏంటి? ఐ విల్ వర్క్ హార్డర్. అది ఎలాంటిదైనా సరే చాలా ఒబీడియన్స్, ఇది చాలా లాయల్గా ఉంటుంది. పాపం దీనికి కూడా ఆహారం సరిగ్గా అందించరు, ఇది కొలాప్స్ అయి పడిపోతుంది. పాపం ఇంకా తనలో ఒంట్లో సత్తు తగ్గిపోతుంది. అప్పుడు పిగ్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఒక స్లాటర్ హౌస్ కవి పడేస్తాయి. అంతే ఇంకా లాస్ట్ జరిగేది. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అనిమల్ ఎంజాయ్స్ రిబన్స్ అండ్ షుగర్ అండ్ లేటర్ లీవ్స్ ద ఫార్మ్? ఏ. క్లవర్, బి. మోలీ, సి. మ్యూరియల్,
D. Jesse. The right answer is Molly. B is the right answer. Next question. Which historical figure does Napoleon represent? A. Karl Marx. B. Vladimir Lenin. C. Joseph Stalin. D. Leon Trotsky. ఈ నెపోలియన్ పిగ్ ఉంది కదా అనిమల్ ఫామ్ నావెల్లో ఇది జోసెఫ్ స్టాలిన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ హిస్టారికల్ ఫిగర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్నోబాల్? ఈ స్నోబాల్ అనే పిగ్ ఉంది కదా అనిమల్ ఫామ్ నావెల్లో ఇది హిస్టారికల్గా ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఏ. కార్ల్ మార్క్స్. బి. లియోన్ ట్రాట్స్కీ. సి. జోసెఫ్ స్టాలిన్. డి. వ్లాదిమిర్ పుతిన్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్నోబాల్ పిగ్ represents Leon Trotsky. The next question. Which animals learn to read and write early on? A. Sheep. B. Cows. C. Pigs. D. Horses. The right answer is pigs. C is the right answer. Next question. What do the sheep constantly chant to drown out opposition? A. 4 legs good, 2 legs better. B. Oak is liberty. C. 4 legs good, 2 legs bad. D. Napoleon is always right. The right answer is C. 4 legs good, 2 legs bad. Next question. Who rebuilds the windmill after it is destroyed? A. Napoleon. B. Boxer. C. Benjamin. D. Mr. Pickington. Boxer rebuilds the windmill after it is destroyed because it works very hard, very sincere, very loyal. B is the right answer. Next question. What role does the windmill play in the animals' lives? A. Symbol of luxury. B. Shelter. C. Source of power and economic progress. D. Defensive wall. The right answer is C. Source of power and economic progress. Next question. Who destroys the windmill the first time? A. Frederick's men with explosives. B. Snowball. C. A lightning storm. D. The animals by accident. A is the right answer. Frederick's men with explosives. Next question. What kind of government system is centralized in animal farm? A. Capitalism. B. Fascism. C. Totalitarian communism. D. Monarchy. The right answer is totalitarian communism. C is the right answer. Next question. What allegorical role does the character Boxer fulfill in the novel Animal Farm? A. Intellectual elite. B. Skeptic. C. Working class. D. Capitalist class. The right answer is working class. That is, C is the right answer. So Boxer represents working class in the novel Animal Farm. The next question. Why do the pigs allow Moses to return to the farm? A. To distract animals with stories of Sugar Candy Mountain. B. To preach revolution. C. To take care of young animals. D. To spy on Snowball. Why do the pigs allow Moses to return to the farm? So, in order to distract animals with stories of Sugar Candy Mountain. A is the right answer. Next question. Which commandment is first changed?
A. No animals shall kill any other animal. B. No animal shall drink alcohol. C. No animal shall sleep in a bed. D. All animals are equal. Which commandment is first changed? ఈ అనిమల్స్ కమాండ్మెంట్స్ రాసుకుంటాయి కదా, అందులో ఈ పిగ్స్ వాటికి అనుకూలంగా మార్చుకుంటాయి. ఫస్ట్ ఏ కమాండ్మెంట్ చేంజ్ చేస్తుంది తెలుసా? అది నో అనిమల్స్ షెల్ స్లీప్ ఇన్ ఏ బెడ్. అవి రూల్ పెట్టుకుంటాయి, నో ఏ అనిమల్ కూడా బెడ్ మీద పనుకోకూడదు. కానీ ఫస్ట్ కమాండ్మెంట్ అదే చేంజ్ చేసి పిగ్స్ బెడ్ మీద పనుకుంటాయి. మనుషుల వల్ల వాటికి లిబర్టీ లేదు, పాపం స్వేచ్ఛ లేదు, సరిగ్గా ఫుడ్ పెట్టలేదని అనుకుంటే పిగ్సే అలా తయారవుతాయి. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డు ద పిగ్స్ బిగిన్ టు క్యారీ బై ద ఎండ్ ఆఫ్ ద నావెల్? ఏ. టూల్స్. బి. whips. C. guns. D. books. What do the pigs begin to carry by the end of the novel? Pigs begin to carry whips. ఈ కొరడాలు ఉంటాయి కదా, అంటే మిగతా అనిమల్స్ని ఏమైనా తిరగబడితే వాటిని శిక్షించడం కోసం అనమాట. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అనిమల్ రీడ్స్ ద కమాండ్మెంట్స్? Which animal reads the commandments to Clover when she forgets? A. Muriel. B. Benjamin. C. Squealer. D. Napoleon. The right answer is Muriel. Next question. Who is the first animal executed by Napoleon's regime? A. A hen. B. A sheep. C. A pig. D. A dog. The right answer is C. A pig. Next question. How does Napoleon justify changing the commandments? A. He claims they were always that way. B. He blames Snowball. C. He uses Squealer to twist logic. D. All of the above. The right answer is D. All of the above. Next question. Which human farms surround animal farm? Which human farms surround animal farm? A. Foxwood and Pinchfield. B. Pinchfield and Larchmont. C. Foxwood and Redmill. D. Hilltop and Foxhole. The right answer is Foxwood and Pinchfield. A is the right answer. Next question. Who leads the hens' rebellion against egg cells? A. Clover. B. Jessie. C. A group of hens. D. Boxer. The right answer is a group of hens. Next question. What happens to the hens who protest? A. They are given more food. B. They are imprisoned. C. They are starved to death. D. They are exiled. They are starved to death. C is the right answer. Next question. What is the primary purpose of Animal Farm as a literary work? A. To entertain children. B. To promote capitalism. C. To satirize Soviet communism. D. To write a farm manual. The right answer is to satirize Soviet communism. C is the right answer. That is the primary purpose of Animal Farm, which was written by George Orwell. Next question. Animal Farm by George Orwell is best described as A. Romantic novel. B. Allegorical and political satire. C. Science fiction novel. D. Historical biography. అనిమల్ ఫామ్ అనేది ఒక అలిగారికల్ నావెల్, అలాగే ఇది ఒక పొలిటికల్ సెటైర్. ఇట్స్ ఎ ఫెబుల్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ ఫెబుల్. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అలిగారికల్ అండ్ పొలిటికల్ సెటైర్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీకు క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఇది కాదు అది ఇది కాదని ఎప్పుడు కూడా డౌట్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఏం చెప్పాము క్వశ్చన్? అనిమల్ ఫామ్ బై జార్జ్ ఆర్వెల్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్, గుర్తుపెట్టుకోండి, బెస్ట్ డిస్క్రైబ్డ్. మనం ఫిక్స్డ్గా చెప్పట్లేదేమి, అనిమల్ ఫామ్ ఈజ్ అన్ అలిగారికల్ నావెల్ అని చెప్పట్లేదు.
దీంట్లో ఇది ఒక అలిగారికల్ నావల్, ఇట్స్ ఏ పొలిటికల్ సెటైర్, అలాగే ఇట్స్ ఏ ఫెబుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ఆర్వెల్ యూజ్ అనిమల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్స్? ఏ, టు మేక్ ఇట్ ఏ చిల్డ్రన్స్ బుక్. బి, టు సింప్లిఫై హ్యూమన్ బిహేవియర్ ఫర్ సెటైర్. సి, టు ఇంక్రీజ్ వర్డ్ కౌంట్. డి, టు అవాయిడ్ criticism. The right answer is to simplify human behavior for satire. అంటే సెటైరికల్గా చెప్తారనమాట. దీంట్లో జంతువుల పేర్లు ఉపయోగించుకొని జార్జ్ ఆర్వెల్ అనిమల్ ఫామ్లో మొత్తం హిస్టారికల్గా కొన్ని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ సెటైరికల్గా చెప్తాడు. అందుకే ఇట్స్ ఏ పొలిటికల్ సెటైర్ అన్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లిటరరీ డివైస్ యూజ్డ్ ఇన్ all animals are equal but some are more equal than others? గుర్తుంచుకోండి, ఈ పర్టికులర్ లైన్లో ఏ లిటరరీ డివైస్ని ఉపయోగించారు? ఏ, మెటాఫర్. బి, ఐరనీ. సి, అలిటరేషన్. డి, సిమిలీ. ద రైట్ ఆన్సర్ ఈస్ బి, ఐరనీ. ఇప్పుడు అన్ని అనిమల్స్ ఈక్వల్, కానీ పిక్స్ ఏమంటాయి? అన్ని అనిమల్స్ ఈక్వల్ కానీ కొన్ని అనిమల్స్ మాత్రము మోర్ ఈక్వల్ దాన్ అదర్ అనిమల్స్ అని కదా, కాబట్టి ఐరనీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు ద అనిమల్స్ రియాక్ట్ వెన్ దే సీ పిగ్స్ వాకింగ్ ఆన్ 2 legs? ఏ, దే cheer. బి, దే రన్ అవే. సి, దే ఆర్ షాక్డ్ అండ్ సైలెంట్. డి, దే రెబెల్ అగైన్. The right answer is they are shocked and silent. Next question, which animal disappears without any explanation after the rebellion? A, Boxer. B, Molly. C, Muriel. D, Moses. Molly disappears without any explanation after the rebellion. So B is the right answer. Next question, what color is the flag originally created by the animals? A, red with hammer. B, green with a white hoof and horn. C, blue with star. D, yellow with sickle. The right answer is green with a white hoof and horn. B is the right answer. Next question, what happens during the battle of the cowshed? A, the animals flee. B, Mr. Jones recaptures the farm. C, the animals successfully defend the farm. D, the pigs surrender. The right answer is the animals successfully defend the farm in the battle of the cowshed. So C is the right answer. Next question, how is Snowball portrayed after his expulsion? A, as a hero. B, as a martyr. C, as a traitor. D, as a god. The right answer is as a traitor. C is the right answer. స్నోబాల్ని ఎక్స్పెల్ చేస్తారు అయిపోయిన తర్వాత దాని మీద ఒక ప్రాపగాండా స్ప్రెడ్ చేస్తారన్నమాట. అది ఒక ట్రైటర్, అది ఒక ద్రోహి అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అనిమల్ ఆల్వేస్ డౌట్స్ అండ్ వాచెస్ ఈవెంట్స్ క్వైట్లీ? ఏ, బాక్సర్. బి, క్లవర్. సి, బెంజమిన్. డి, జెస్సీ. The right answer is C, Benjamin. Next question, what do the pigs begin drinking by the end of the novel? A, juice. B, oil. C, water. D, alcohol. ఏదైతే చేయకూడదు అదే చేస్తాయి పిగ్స్ అనమాట. అవి ఆల్కహాల్ తాగడం మొదలు పెడతాయి. కాబట్టి D is the right answer. Next question, what happens to the original 7 commandments? A, they are destroyed in a storm. B, they remain unchanged. C, they are rewritten to suit the pigs. D, they are memorized by all. The right answer is C, they are rewritten to suit the pigs. పిగ్స్ అని ఏం చేస్తాయి? 7 commandments మార్చి పడేస్తాయి, వాటికి అనుకూలంగా మార్చి రాసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, who mediates between animal farm and the outside world? A,
Mr. Frederick, B. Mr. Pickington, C. Mr. Whymper, D. Mr. Jones. Mr. Whymper mediates between animal farm and the outside world. C is the right answer. Next question. What is the real reason Napoleon begins trading with humans? యాక్చువల్గా ఇక్కడ హ్యూమన్స్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు, కానీ అనిమల్స్ వాళ్ళ స్టార్టింగ్లో వాళ్ళ ఒప్పందం ప్రకారం, కానీ మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్తో నెపోలియన్ పిగ్ ఉంది కదా, ఇది ట్రేడింగ్ బిగిన్ చేస్తుంది అనమాట. దానికి రియల్ రీజన్ ఏంటి? ఏ టు మేక్ పీస్, బి టు ప్రమోట్ సోషలిజం, సి ఫర్ ప్రాఫిట్ అండ్ పవర్, డి టు సపోర్ట్ ది అనిమల్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి, for profit and power. Next question. What was Orwell's real name? What was George Orwell's real name? Actually George Orwell అనేది ఒక పెన్ నేమ్. మరి రియల్ నేమ్ ఏంటి? ఏ ఎరిక్ ఆర్థర్ బ్లేర్, బి జార్జ్ ఆర్థర్, సి జాన్ ఎరిక్ ఆర్వెల్, డి బ్లేర్ ఎరిక్ విల్సన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఎరిక్ ఆర్థర్ బ్లేర్. జార్జ్ ఆర్వెల్ యొక్క రియల్ నేమ్ ఎరిక్ ఆర్థర్ బ్లేర్. జార్జ్ ఆర్వెల్ అనేది ఒక పెన్ నేమ్, అంటే కలం పేరు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ నరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనిమల్ ఫార్మ్? ఏ ఫస్ట్ పర్సన్, బి థర్డ్ పర్సన్ ఓమ్నిసెంట్, సి థర్డ్ పర్సన్ లిమిటెడ్, డి సెకండ్ పర్సన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ పర్సన్ ఓమ్నిసెంట్. B is the right answer. Thank you so much.